హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మా పేజీలో మేము గోంగూర చికెన్ ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ఇవే అండి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా అయితే ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. అవి ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయ్యాక మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన గోంగూర వేసుకోవాలి. గోంగూర, పచ్చిమిర్చి సపరేట్గా కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, కానీ ఇలా వేస్తే గోంగూర చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు గోంగూర బాగా ఫ్రై అయ్యాక ఇందులో చికెన్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ మీరు ఆనియన్స్ ఫ్రై అయ్యాక కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయండి. అప్పుడు చికెన్లోంచి వాటర్ వచ్చేస్తాయి. అవి కూడా బాగా ఇనికిపోవాలి. అప్పుడే చికెన్ బాగా కుక్ అవుద్ది. ఇప్పుడు ఇందులో కారం, గరం మసాలా, చికెన్ మసాలా, మీ దగ్గర ఉన్న మసాలాలు వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకొని కొద్దిసేపు అలానే ఉంచండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే అంతే అండి, యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ రెడీ అయిపోద్ది. వేడివేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.